అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మిడిల్ ఈస్ట్లో భయంకరమైన యుద్ధం జరుగుతున్న టైంలో మన ఇండియన్ పైలట్ దీపికా అదానా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె ధైర్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆవిడ ఏం చేశారు, ఫ్లైట్ ఎక్కే ముందు ఆవిడ వాళ్ళ అమ్మతో అన్న మాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయం ఏంటి అంటే, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న టైంలో ఆ గగనతలం చాలా ప్రమాదకరంగా మారింది. ఆ టైంలో యుఏఈలోని రాస్ అలైకామాలో 169 మంది మన భారతీయులు చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడడానికి మార్చి 6వ తేదీన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న 23 ఏళ్ల పైలట్ దీపికను సడన్గా ఎంచుకున్నారు. నిజానికి ఆ ఫ్లైట్ వాళ్ళ ఫ్రెండ్ నడపాల్సి ఉంది, కానీ లాస్ట్ మినిట్లో ఆ బాధ్యత దీపికాపై పడింది. యుద్ధం భీకరంగా జరుగుతున్న ప్రాంతం అది. ఫ్లైట్ ఎక్కే ముందు ఆవిడ తన తల్లికి పంపిన మెసేజ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. అమ్మా బాయ్ బాయ్, నేను తిరిగి వస్తానో లేదో కూడా నాకు తెలియదు అని ఆవిడ చెప్పిన మాటలు ఎవరికైనా గుండె పగిలేలా అనిపిస్తాయి. ప్రాణాలకు తెగించి మాతృభూమి కోసం ఆవిడ ఆ రెస్క్యూ మిషన్కు బయలుదేరారు. 6 మహిళా సిబ్బందితో ఆవిడ ఆ ఫ్లైట్ని రాస్ అల్ ఖైమా తీసుకువెళ్లారు. అక్కడ 169 మంది మన వాళ్ళను ఎక్కించుకుని రిటర్న్ అవుతున్న టైంలో ఒక ఊహించని షాక్ తగిలింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కనెక్షన్ కట్ అయిపోయింది. అసలు బయట ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని భయంకరమైన క్షణాలు. కానీ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా దీపిక వాళ్ళ టీంతో కలిసి ఆ ఫ్లైట్ని నడిపించారు. కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫైనల్గా 169 మంది ఇండియన్స్ని సేఫ్గా మన దేశానికి తీసుకొచ్చారు. ఇంకో విషయం తెలుసా, 2020లో ఇంటర్ కంప్లీట్ చేసిన దీపిక కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడి ఇంటి నుంచే చదువుకుని కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది. గ్రీస్ మరియు ఇస్తాంబుల్లో ట్రైనింగ్ తీసుకుని ఎయిర్బస్ A320 నడపడంతో ఎక్స్పర్ట్ అయ్యింది. ఇప్పుడు తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇంతమంది ప్రాణాలను కాపాడి దేశం గర్వించబడేలా చేసింది. ఇది మన 23 ఏళ్ల రియల్ లైఫ్ హీరో దీపికా ధైర్యం స్టోరీ. ఈ డేరింగ్ రెస్క్యూ మిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.